తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లాతో తెలంగాణ రక్షణ సేన చీఫ్ కమిటీ సమావేశమయ్యారు. తెలుగు మట్టలో ఇండ్లు కూల్చేసిన వారందరికీ ఇంటి స్థలాలు ఇవ్వాలని, RRR అలైన్మెంట్ మార్పు భూసేకరణ సమస్యలపై గవర్నర్ కు బాధితులతో కలిసి వినతి పత్రం అందజేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ది దుర్మార్గపు ప్రభుత్వమని విమర్శించారు. తెలంగాణ రక్షణ సేన చీఫ్ కవిత రేవంత్ రెడ్డి కర్కోటక సీఎం అని అన్నారు. హైడ్రా పేరుతో ప్రజలు ఇళ్ల కూలుస్తున్నారని ఫైర్ అయ్యారు. వెలుగుమట్ల పరిగే RRR బాధితులకు న్యాయం చేయాలని గవర్నర్ కు వినతి పత్రం ఇచ్చామని తెలిపారు. రిపోర్ట్ తెప్పించుకుని న్యాయం చేస్తామని గవర్నర్ హామీ ఇచ్చారని తెలిపారు. సంపదను కొల్లగొట్టి వారి ఇంటిని, వారి శాంతిని, మనశ్శాంతిని, భూముల్ని కొల్లగొట్టి 100 రూపాయల చీర ఇచ్చి నేను 1 కోటి మంది ఆడబిడ్డల్ని కోటీశ్వరులు చేస్తా అని చెప్పి కర్కోటకుడైనటువంటి ముఖ్యమంత్రి గారు అవాస్తవాలు చెప్తా ఉన్నారు. ఆ విషయం తెలంగాణ ప్రజలు, తెలంగాణ ఆడబిడ్డలు ముఖ్యంగా గమనిస్తూ ఉన్నారు. కాబట్టి మా పోరాటం ఆ బిడ్డలకు న్యాయం జరిగే వరకు కొనసాగుతుంది. ఇలా వడ్లు కొనకపోతే ఇంకా 10 రోజులు ఉంది, చాలా ఇబ్బంది అయ్యేటట్టుంది. వెదర్ ఫోర్కాస్ట్ కూడా భయంకరంగా వస్తుంది. ఏ నిమిషానికి వాన పడుతుందో ఏమవుతుందో తెలియదు అనేటటువంటి వస్తుంది. కాబట్టి గవర్నమెంట్ సీరియస్గా తీసుకొని కొనాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. కొనకపోతే మాత్రం జిల్లా స్థాయిలో కూడా నిరసనలకు దిగుతాం. థ్యాంక్ యూ. జై తెలంగాణ.